ఈ మూమెంట్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు సార్. అది నేనే వాల్ కట్టాను, ఈ వాల్ కూడా కట్టకపోతే అసలు వాళ్ళు కట్టింది వాళ్ళు కాదు. టీడీపీ అధికారం ఉన్నప్పుడు సగం వాళ్ళు కట్టారు వాళ్ళు. తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు వీళ్ళ వాళ్ళు కట్టారు. అంతేగాని స్థానికంగా ఇక్కడున్న రాణిగారి తోటలో మీరు ఎప్పటి నుంచో ఉంటున్న వ్యక్తులు కాబట్టి మీకు తెలుస్తారు. గత ఐదేళ్లలోనే ఈ వాల్ నిర్మాణం పూర్తయిందా, లేకపోతే 2016లో శంకుస్థాపన జరిగి అక్కడ నుంచి కూడా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన నిర్మాణం ఆయన తలపెట్టింది అని చెప్పి ఆయన తలపెట్టింది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఆయన తలపెట్టిందేనండి. ముందు టీడీపీ వాళ్ళు తలపెట్టింది, తర్వాత ప్రభుత్వం మారాక వైసీపీ వాళ్ళు వచ్చింది. ఉంది చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రజలకు ఏదో చెయ్యాలి కానీ పులిహార పట్లలో లేకపోతే పెరుగో పాలు ఇవ్వాలి కానీ అలా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎవరొకరు జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఎవరొకరు వచ్చి ఏదో పులిహార అని వెజ్ బిర్యానీ అని పెరుగని పాలు అని ఏదో పంచి పెడుతున్నారు, బిస్కెట్ల ప్యాకెట్లు అని. అలా దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. బుడమేరు అసలు గేట్లు ఎత్తేసారని చెప్పి అసలు బుడమేరు గేట్లు ఉంటాయి, దాని గేట్లు ఉన్నాయా? దాని గేట్లు ఏడ ఉన్నాయి? దాని గేట్లు ఏడ ఉన్నాయి చెప్ప బుడమేరు? దాని గేట్లు లేవు. దానికి ఇష్టం అండి గేట్లు అయితే వస్తాకి. బుడమేరుకి గేట్లు ఎక్కడ ఉన్నాయి దానికి అసలు? దానికి ప్రజలు ఇంకా అంటే ఈయన ఏదో ఒకటి రాజకీయం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారా? ఏమి లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు. వాస్తవం అది చూస్తున్నారు. రెండు మూడు టైర్లు కూడా వచ్చారంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లుంది భోజనాలు? అన్ని బాగుంది సార్. పాల ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ, భోజనాలు కానీ చాలా సూపర్ గా ఉన్నాయి సార్. సో అంటే ఈ విపత్తు ఇది ఎవరు కూడా ఊహించండి బాబాయ్, ఇంత నష్టం జరగకూడదు కానీ జరిగింది. మళ్ళీ మీరు సెట్ అయ్యేదాకా ఆయన నేను చూసుకుంటాను అంటున్నాడు. నమ్మచ్చంటావా చంద్రబాబు నాయుడు గారు? నమ్మచ్చంటావా? నమ్మచ్చండి. అంతకుముందు జగన్మోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పని చేసి అతను అయిపోయాక ఇతనికి ఎక్కాక ఓ రోడ్డు పని చేయించాడా? ఏ పని చేయించాడు చెప్పమన్నాడు? ఏ పని చేయించలేదు. అసలు ఈయన గనక కాలువ మరమ్మతులు అవన్నీ కనుక గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేయించుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? రాదండి. అసలు వైఎస్సీపీ హయాంలో కనీసం కాలువ మరమ్మతులు ఆయన ఛాన్స్కే ఇప్పుడు కట్టలు పడి ఎడుతున్నాం మేము, అర్థమైందా? లేకపోతే అంత ముందు బాగానే ఉండేవాళ్ళు. ఈయన వచ్చాక మాకు దరిద్రం పట్టుకుంది. అది మరి ఆయన ఏమంటున్నాడు? అసలు నేనే ఈ వాల్ మొత్తం నిర్మాణం చేసింది నేనే, ఇది ఉండబట్టి కొన్ని ఈ మాత్రం ఆయన పూర్తి చేశాడు. ఆయన శంకుస్థాపన చేస్తే ఈయన పూర్తి చేశాడు. సగం వరకు అక్కడ వరకు వచ్చేసింది గోడ. ఈయన చేసింది ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడగా కట్టాడు అన్ని బొక్కలు పెట్టాడు, మనుషుల్లో ముంచేశాడు. ఇంకేంటి ఆయన చేసింది? తెలుసు, అందరికీ తెలుసు అండి. అంటే చంద్రబాబు నాయుడే వచ్చినాక కొద్దిది అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. వేసేవాళ్ళకి 18,000 రూపాయలు సగం మందికి వేసాడు, సగం మందికి వేయలేదు. కోట్లు తినేసాడు. ఇంకేంటి? ఈ రోజు రాజకీయం చేసి అక్కడ ఏదో గేట్లు ఎత్తారంటే డబ్బులు వేసాను నేను, మన గెలిపించలేదని అడుగుతున్నాడు. ఏమైంది గెలిపిస్తారో? ఏమైంది గెలిపిస్తారండి? మరి అదేగా మరి అందరూ కూడాను ఇంకే వేసారు. అంతేగా మరి రాజకీయం ఏం రాజకీయం చేశాడు? ఇప్పుడు కూడా అదే బాట కదా, ఇప్పుడు కూడా అదే బాట. ఆయన కూడా ఉండే వాళ్ళకే వచ్చినాయండి, లేని వాళ్ళకి రాలేదు. అది మేము కావాలనే చంద్రబాబుని గెలిపించింది, కావాలనే. ఈ విపత్తు ఇంత పెద్ద వరద వస్తుందని చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. 18 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు వేసాడో తెలియదు డబ్బులు. అవి ఉండవాడికే పండియండి. మా కడుపు మంట చెప్పులు అరిగిపోయి తిరిగి ఇళ్ల స్థలాల కోసం ఇల్లు లేదని లేనడికి లేదండి. ఉండవాడికి 4 ఇళ్ళు 3 ఇళ్ళు ఉండేవాడికి ఇచ్చాడండి ఇళ్ల స్థలం. ఏంటంటే ఇల్లు జనాలు కూడా కావాలనే నిన్ను ఓడించారు. కనీసం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా ఇంకా రాజకీయం చేద్దామంటే ఇంకా మరి అదే మరి అందరు నమ్ముతారు కదా, పెచ్చోళ్ళు అయ్యి గొర్రెల్లాగా వెళ్ళిపోతారు ప్రజలు. అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీకైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుందా? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బానే ఉన్నది. అమ్మ, ఈ రాణిగారి తోటకు సంబంధించి లోపల ఉన్నటువంటి ఈ కట్ట మీద చాలా మంది రోజువారీ పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ శాతం మంది. ఈ విపత్తు ఎవరు ఊహించింది కాదమ్మా, ఇంత పెద్ద విపత్తు వస్తుందని కానీ ఇంత
నీళ్ళు వస్తాయని కానీ కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ ఎప్పుడూ లేని విధంగా ఎట్లుందమ్మా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా మీకు? ఎట్లుందా పరిస్థితి ఏంటి? సహకారం ఏముంది, రోజు నిన్న 3 రోజుల నుంచి భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. చంద్రబాబు గారు ఆయన అర్ధరాత్రి అయినా సరే ఆయన వచ్చాడు వచ్చాడు తిరుగుతున్నాడు. మొన్న వచ్చాడు. ఇటువైపు చంద్రబాబు గారు మొన్న 3ంటికి వచ్చాడు అవును. రాత్రి. బాగానే చూస్తున్నారు, సో అన్ని పాల బాగానే ప్యాకెట్లు గానీ, ఆ, ఆహార పొట్లాలు గానీ అన్ని వస్తున్నాయి, బాగానే వస్తున్నాయా? అన్ని బాగానే ఏమ్మా, వస్తున్నాయి. ఎట్లున్నారమ్మా? ఏంటి పరిస్థితి? అంటే బాగానే వస్తువులు కొన్నేళ్లలో ఉండిపోయినాయండి. బీరువా మంచం అన్ని ఉండిపోయినాయి. ఎవరు లేరు, మగవాళ్ళు ఎవరు లేరు. మా మగవాళ్ళు వస్తున్నారా? అధికారులు వస్తున్నారా? వస్తున్నారండి, ఇస్తున్నారు. ఇస్తున్నారు మొత్తం ఇస్తున్నారు. వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారండి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది ఎవరు ఊహించింది కాదు కాబట్టి 3 నెలల నుంచి బాగానే జరుగుతున్నాయి అన్ని. పింఛన్ ఇస్తున్నాడు చక్కగా. మొన్నకాడు మంగళ ఇచ్చేసాడు ఒక రోజు అవును. చంద్రబాబు గారు. ఇది బాగానే కొత్త ఉంది. వచ్చినా కూడా ఎక్కడ ఆపల. పెన్షన్లు ఆపడం కానీ అట్లా ఆపల బాగానే ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. బాగానే ఉందమ్మా ప్రభుత్వం. బాగానే ఉంది, బాగానే ఉంది. అమ్మ, ఇంత పెద్ద విపత్తు ఎవరు ఊహించింది కాదు. కానీ ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందమ్మా? పాల ప్యాకెట్లు కానీ బాగానే ఉండేయండి, బాగానే వస్తానే ఉండే. మరి జగన్ గారు అసలు ఎవరు ఏం చేయట్లేదు, మొత్తం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది అది ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. లేదులేండి, వస్తానే ఉండే. ఎందుకు తిని అబద్ధం చెప్పకూడదు, తాగి అబద్ధం చెప్పకూడదు, తిని అబద్ధం చెప్పకూడదు. వస్తానే ఉండయి, పూట పూటకు వస్తానే ఉండే. మాకు బాగానే సౌకర్యం ఉంది. సీఎం గారు కూడా మొన్న వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు 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 వచ్చారు. గద్దె రామ్మోహన్ గారు పొద్దున కూడా వచ్చారు, పొద్దున కూడా గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. మళ్ళీ వాళ్ళు అందరూ వస్తానే ఉండాలి. ఇది ఇంత విపత్తు అనేది మనం ఊహించేది ఎవరు ఊహించం. కానీ ఇది వచ్చిన తర్వాత జనాలను ఎలా కాపాడుకోవాలనే దాని మీద చంద్రబాబు గారు ఆయన ప్రాణ నష్టం మాత్రం జరగడానికి వీలు లేదని అవునవును. అలా గనక అలా అధికారులు మీకు సహకారం సహకారం చేస్తున్నారు, చేస్తున్నారు. బాగానే ఉందా? బాగానే ఉంది, బాగానే. కాకపోతే వస్తువులు వస్తువులన్నీ ఇళ్ళ ఉండిపోయినాయి. మరి అనుకోకుండా వచ్చింది కదండి, రావు 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 అని వచ్చేసేసినాయి. గోడ ఉంది కానీ మేము కొద్దిగా ధైర్యంగా ఉండాము. అది గోడ దాంట్లో నుంచి వచ్చేసి ఎవరేం చేస్తారు, అట్లా వచ్చేసినాయి. ఏం తీసుకోకుండా బయటకు వచ్చేసారు. ప్రభుత్వం అయితే కొంత సహకారం బాగానే చేస్తున్నారు. పొట్లాలు, ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, అవసరాలు వస్తున్నాయి. వస్తున్నా తీరుస్తున్నా.